హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఒకటి కాదండి, 3 వితిన్ 15 మినిట్స్లోనే 3 రకాల హెల్తీ స్నాక్స్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒకేసారి 3 రకాల హెల్తీ స్నాక్స్ ఎలా చేయాలనుకుంటున్నారా? ముందుగా ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ఒక దాంట్లో శనగలు, మరొక దాంట్లో స్వీట్ కార్న్, ఇంకా లాస్ట్ దాంట్లో వచ్చేసి స్వీట్ పొటాటో అయితే వేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టాను. అవి ఉడికిన తర్వాత మనమైతే ముందుగా శనగల్ని ఫ్రై చేసుకుందాము. శనగలు ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను. చాలా కొంచెం ఆయిల్ వేసానండి, ఒక్క స్పూన్ మాత్రమే. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలానే ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. చూసారు కదా ఎంత కొంచెం ఆయిల్ వేసానో నేను. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా వేపుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసినా మరి శనగలు తినడానికి అయితే బాగోవు. అసలే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఇలాంటి టైంలో సాయంత్రం టైంలో ఈ శనగలు ఇవి తింటూ ఉంటే అసలు భలే ఉంటుంది. కొంచెం సాల్ట్ అయితే వేసాను. తర్వాత కావాలనుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, జస్ట్ మనకి 2 నిమిషాల్లో శనగలు అయితే రెడీ అయిపోయినవి. ఈ శనగలు తినడము చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి అంటే చాలామంది పిల్లలు పాలు తాగడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి రోజు ఒక కప్పుడు ఉడకబెట్టిన శనగలు పెడితే కాల్షియం అనేది సరిపోతుంది. అంటే పాలతో ఈక్వల్ అయిన కాల్షియం మనకి శనగల ద్వారా వస్తుందన్నమాట. పెద్దవాళ్ళు తినడం వల్ల వాళ్ళ ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. రోజు శనగలు తినడానికి ట్రై చేయండి. పచ్చివి తింటే గ్యాస్ ఫామ్ అవుతుందనే ప్రాబ్లం ఉంటుంది కదా చాలామందికి. అలా కాకుండా ఇలా ఉడకబెట్టుకుని తాలింపు వేసుకుంటే అసలు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ 3 రెసిపీస్ ఒకే రోజు ఎందుకు చేసుకోవడం అనుకోవచ్చండి చాలామంది. కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. గౌతమ్కేమో బాగా హాట్ ఇష్టము, రిషికేమో స్వీట్ ఇష్టం. అందుకనేసి ఒకే టైంలో ఇద్దరికి కూడా చాలా సింపుల్గా అయితే స్నాక్స్ రెడీ చేశాను. గౌతమ్ కోసం వచ్చేసి శనగలు అలానే స్వీట్ కార్న్ రెడీ చేశాను. అలాగే రిషికి వచ్చేసి స్వీట్ పొటాటో రెడీ చేశానండి. ఇప్పుడు వచ్చేసి స్వీట్ కార్న్తో రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆల్రెడీ ఇది మనము ఉడికిచ్చిన స్వీట్ కార్న్ కాబట్టి ఇలా చాక్తో ఒక లైన్ ఒలిచేస్తే మిగతావన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలామంది ఇలా స్వీట్ కార్న్ ఒలడానికి బద్దకిస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా అయితే తీస్తున్నాను. నెక్స్ట్ ఈ స్వీట్ కార్న్తో నేను చేసే స్నాక్స్ అయితే గౌతమ్కి చాలా చాలా ఇష్టం అనమాట. బయట మనం మూవీకి అలాగే మాల్స్కి వెళ్ళినప్పుడు ఒక కప్పు స్వీట్ కార్న్ వచ్చేసి 90 రూపీస్ లేదంటే 100 రూపీస్ అయితే తీసుకుంటారు కదా. సేమ్ అదే టేస్ట్ వచ్చేలా నేను ఇంట్లోనే చేస్తానండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా స్వీట్ కార్న్ని ఒలిచేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం బటర్ అయితే వేసుకోవాలి. దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి కంటే బటర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక స్పూన్ బటర్ అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో మనము స్వీట్ కార్న్ అంటే ఒలిచిన స్వీట్ కార్న్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదే టైంలో మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి వేయలేదు. వేస్తే టేస్ట్ అయితే ఇంక సేమ్ మనం మాల్స్లో తిన్నట్టే టేస్ట్ వస్తుంది. మెయిన్గా ఇందులో మనం బటర్ వేసుకోవాలన్నమాట. బటర్ వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒకే గిన్నెలో ఇన్ని రకాల వెరైటీస్ అయితే చేస్తున్నాను. అంటే మనం ఏదైనా వంటలు చేస్తున్నప్పుడు వంట చేయడమే కాదండి, ఆ గిన్నెలు కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇక్కడ నేను సేమ్ పాట్లో అయితే 3 రెసిపీస్ చేస్తున్నాను. అది కూడా ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి నేను శనగలు చేసా కదా, అది అయిపోయిన వెంటనే ఇక్కడ స్వీట్ కార్న్ అనేది చేసా. అది అయిన వెంటనే అదే పాట్లో కొంచెం అయితే వాటర్ వేసేసి క్లీన్ చేసేసి అందులోనే ఈ స్వీట్ పొటాటో రెసిపీ అనేది చేస్తూ ఉన్నానమాట. నాకు గ్యాస్ స్టవ్ దగ్గర ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలన్నమాట. లేదంటే ఎంతో పిచ్చెక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్గా తుడుచుతూ ఉంటా. ఈ అలవాటు ఎంతమందికి ఉంది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ పొటాటో చేయడానికి అయితే రెడీ అవుతున్నాను. ఇక్కడైతే ముందుగా నేను ప్యాన్లో కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను. బెల్లం ములిగేలాగా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. నేను వాడిన బెల్లం బాగానే ఉందండి. కొన్నిసార్లు బెల్లంలో రాళ్ళు లాంటివి డస్ట్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఈ టైంలో అంటే వాటర్ వేసిన తర్వాత కొంచెం కరిగిన తర్వాత దాన్ని వడపోసుకోవడం మంచిది.
నేను వేసిన బెల్లం బాగానే ఉందండి, డస్ట్ అది ఏం లేదు, అందుకని డైరెక్ట్గా అయితే వాడేస్తున్నాను. ఆ బెల్లం మనము తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. అది మరిగే లోపుగా మనం ఇక్కడ స్వీట్ పొటాటో తొక్కలను అయితే క్లీన్ చేసుకుందాము. సో చూసారు కదా, స్వీట్ పొటాటో కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ స్వీట్ కార్న్ అలానే శనగలు కూడా రెడీ అయిపోయినాయి. ఒకే టైంలో వితిన్ 15 మినిట్స్లోనే చాలా ఫాస్ట్గా ఈ స్నాక్స్ని అయితే మనం రెడీ చేయొచ్చు. ఇక్కడైతే నేను పిల్లలకి అయితే పెట్టడానికి వెళ్తున్నాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. స్వీట్ పొటాటో ఎలా ఉంది? ఇంకొకటి తీసుకొచ్చాను నీకోసం. తీసుకుని మనం ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ చేయాలి. 67,845. అదేవిధంగా 2,44,719 మొత్తం సెట్ చేసి 2,00,000. ఇవన్నీ మీకు ఏం కావాలో తినండి. 44,000. సో చూస్తున్నారు కదా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఒకే టైంలో 3 స్నాక్స్ అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. వాళ్ళ వాయిస్ ఇంకా మీకు క్లియర్గా వినిపించట్లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అక్కడ టీవీ అయితే ఆన్లో ఉంది కాబట్టి మీకు అంత క్లారిటీగా అయితే అనిపించలేదు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.